Hello viewers, నేను మీ డాక్టర్ సంతోష్, మాక్సిలోఫేషియల్ సర్జన్ అండ్ ఇంప్లాంటాలజిస్ట్ at Elident Hospitals. We are located at Kondapur, Kukatpalli, Banjara Hills, Manikonda and Kompally also. ఈ రోజు మనం ఈ వీడియోలో లానాప్ అనే ఒక ప్రొసీజర్ గురించి మాట్లాడబోతున్నాం. లానాప్ అంటే LANAP, లేజర్ అసిస్టెడ్ న్యూ అటాచ్మెంట్ ప్రొసీజర్. సో లెనాప్ అన్నది ఏంటంటే యూజువల్గా మన గమ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి, అంటే గమ్ బ్లీడింగ్ కానీ లేకపోతే గమ్ ఇన్ఫ్లమేషన్ కానీ బ్యాడ్ బ్రీత్ కానీ ఉండే వాళ్ళకి ఈ ప్రొసీజర్ అనేది యూజువల్గా ఏంటంటే ఈ కంప్లైంట్స్కి మనం నార్మల్ డెంటల్ స్కేలింగ్ అంటాము, డెంటల్ క్లీనింగ్ అంటాము, ఈ ప్రొసీజర్ సజెస్ట్ చేస్తాం అనమాట. సో ఇట్లా కాకుండా యూజువల్గా గమ్ ఇన్ఫ్లమేషన్ ఎక్కువ ఉన్న ఉంది, అంటే ఈ టీత్కి గమ్కి మధ్యలో గ్యాప్ లాగా వచ్చి పాకెట్ అంటాము. సో అట్లా పాకెట్ ఫామ్ అవడం కానీ, సో బ్లీడింగ్ అనేది ఎక్కువ ఉన్నప్పుడు, మన బోన్ లాస్ కూడా ఉన్నప్పుడు ఈ లెనాప్ అన్న ప్రొసీజర్ చేస్తాము. ఈ లేజర్ అసిస్టెడ్ ఈ ప్రొసీజర్కి, అంటే లేజర్తో ఉన్న ఈ ప్రొసీజర్కి డిఫరెన్స్ ఏంటంటే యూజువల్గా నార్మల్ క్లీనింగ్తో ఏంటంటే మన పళ్ళు పైన ఉన్న గార కానీ ఒక చిన్న చిన్న మైక్రోబాక్టీరియంస్ కానీ అది మాత్రమే మనకి క్లీన్ అవుతుంది అనమాట. ఈ లేజర్ అసిస్టెడ్తో ఏమవుతుందంటే మనం వన్స్ నార్మల్ క్లీనింగ్ చేసిన తర్వాత ఈ లేజర్ అనేది గమ్స్కి టీత్కి మధ్యలో పాస్ చేస్తాం. సో ఇట్లా పాస్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఏదైనా డెడ్ సెల్స్, యూజువల్గా ఏంటంటే మన గమ్ ఇన్ఫ్లమేషన్ ఎందుకు వస్తుందంటే మైక్రోబాక్టీరియం ఉండి, అంటే బ్యాక్టీరియా ఉండి దాని డెడ్ సెల్స్ వల్ల మనకి ఈ గమ్ ఇన్ఫెక్షన్ కానీ గమ్ ప్రాబ్లమ్స్ అనేది మనకు వస్తూ ఉంటుంది. ఇది నార్మల్ క్లీనింగ్తో కంప్లీట్లీ క్లియర్ అవ్వదు. సో మన నార్మల్ క్లీనింగ్తో పాటు ఈ లేజర్ ప్రొసీజర్ కూడా చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే గమ్ ఇన్ఫ్లమేషన్, అంటే ఆ చిగురు ఇన్ఫెక్షన్ ఉన్న పేషెంట్స్కి టీత్కి గమ్కి మధ్యలో ఈ లేజర్ అనేది పాస్ చేస్తాం. ఈ లేజర్ పాస్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఆ ఏదేదో డెడ్ బ్యాక్టీరియా కానీ లేకపోతే మైక్రోబాక్టీరియం కానీ ఏదేదో ఉందో అది మొత్తం డెడ్ అయిపోయి మన టీత్కి గమ్కి ఒక కొత్త అటాచ్మెంట్స్ అనేది కొత్తగా ఇండ్యూస్ అవుతుంది, అంటే న్యూ అటాచ్మెంట్ అనేది మనకు స్టార్ట్ అవుతుంది. అది ఓన్లీ లేజర్తోనే మనకు అవుతుంది. ఉట్టిగా నార్మల్ క్లీనింగ్తో ఏంటంటే మనకు గార వెళ్ళిపోతుంది కాబట్టి ఒక 50% మనకి ఎఫెక్టివ్ ఉంటుంది. కానీ బట్ మీకు కంప్లీట్లీ ఈ గమ్ ఇన్ఫ్లమేషన్ అనేది ఇంకా బెటర్గా కావాలి అంటే సో ఈ లేజర్ అనేది కంపల్సరీ చేయించుకుంటే ఇంకా బెటర్ ఉంటుంది. సో ఏ పేషెంట్స్కి సెట్ అవుతుందంటే యూజువల్గా కొన్ని పేషెంట్స్కి ఏంటంటే ఓన్లీ చిన్న చిన్న గార ఉంటుంది, మైల్డ్ స్టెయిన్స్ ఉంటుంది, గమ్ ఇన్ఫ్లమేషన్ అంత పెద్దగా ఉండదు, ప్లస్ బోన్ లాస్ కూడా చాలా ఎక్కువ ఉండదు. సో వీళ్ళకి ఏంటంటే ఒక నార్మల్ స్కేలింగ్తో సరిపోతుంది. బట్ ఇదే స్టేజ్ 2 అంటే ఫుల్ గమ్ ఇన్ఫ్లమేషన్ ఉంది, బ్లీడింగ్ గమ్స్ ఉన్నది, అంటే గమ్స్ మొత్తం సోలన్ అయిపోయి, అంటే టీత్కి నేను చెప్పినట్టు టీత్కి గమ్స్ మధ్యలో గ్యాప్ అనేది ఎక్కువ అయిపోయి అక్కడ ఫుడ్ లాడ్జ్మెంట్ అయ్యి సో పాకెట్ ఫార్మేషన్ అనేది ప్లస్ బోన్ లాస్ అనేది ఎక్కువ ఉన్న వాళ్ళకి సో ఈ స్కేలింగ్ ప్లస్ ఈ లానాప్ ప్రొసీజర్, లేజర్ అసిస్టెడ్ న్యూ అటాచ్మెంట్ ప్రొసీజర్ని మనం చేసినప్పుడు ఆ ట్రీట్మెంట్ ఎఫెక్టివ్ అనేది ఇంకా బెటర్ ఉంటుంది. ప్లస్ గమ్ ఇన్ఫ్లమేషన్ కూడా మీకు చాలా తొందరగా తగ్గిపోతుంది, హీలింగ్ అనేది మీకు చాలా బెటర్ ఉంటుంది. అండ్ ఇది స్టేజ్ 2 అనమాట. ఇదే కొంతమంది పేషెంట్స్ ఏంటంటే కంప్లీట్లీ బోన్ లాస్ అయినప్పుడు, అంటే టీత్ మొత్తం లూస్ అయిపోయి వస్తారు, ప్లస్ టీత్ కొంచెం ఊగుతుంది, అంటే టీత్ అనేది కొంచెం మొబిలిటీ ఉంటుంది. సో అట్లాంటి పేషెంట్స్కి ఏంటంటే ఇంకా లేజర్ గమ్ సర్జరీ అనేది చేస్తాం. లేజర్ గమ్ సర్జరీ అంటే గమ్స్ మొత్తం ఓపెన్ చేసి మొత్తం క్లీనింగ్ చేసి దాని తర్వాత లేజర్ పాస్ చేస్తాం. ఇది ఏంటంటే స్టేజ్ 3 పేషెంట్స్కి, అంటే ఈ స్టేజ్ 1 స్టేజ్ 2 ట్రీట్మెంట్ చేయకుండా డైరెక్ట్గా కొన్ని పేషెంట్స్ ఏంటంటే డైరెక్ట్గా పళ్ళు మొత్తం లూస్ అయ్యి ఊగుతున్నప్పుడు మన దగ్గర వస్తారు. సో అట్లా ఉన్న పేషెంట్స్కి ఉట్టిగా క్లీనింగ్ అండ్ స్కేలింగ్తో మనకు వర్కౌట్ అవ్వదు. అట్లా ఉన్న పేషెంట్స్కి లేజర్ గమ్ సర్జరీ అనేది చేస్తాము. వాళ్ళకి ఏంటంటే గమ్స్ అనేది ఓపెన్ చేసుకొని గమ్స్ అనేది సర్జికల్గా ఓపెన్ చేసి దాని తర్వాత లేజర్ అనేది పాస్ చేసి మళ్ళీ స్టిచెస్ అన్ని వేసి క్లోజ్ చేయాల్సి ఉంటుంది. సో ఇది డిఫరెంట్ స్టేజెస్ ఉంటుంది. సో మీకు ఇట్లాంటి గమ్ ఇష్యూస్ కానీ బ్యాడ్ బ్రీత్ కానీ లేకపోతే గమ్ ఇన్ఫ్లమేషన్ బ్లీడింగ్ గమ్స్ అట్లా ఏమైనా ఉంటే తొందరగా వచ్చి, అంటే వెంటనే వచ్చి చూపించుకుంటే మనకి ట్రీట్మెంట్ ప్రాబ్లం అనేది చాలా తగ్గుతుంది. ప్లస్ చిన్న ట్రీట్మెంట్లోనే మనకి చిన్న ప్రొసీజర్స్లోనే మనకి ట్రీట్మెంట్ అనేది కూడా మనకి బెటర్ అయిపోతుంది. సో మీకు ఇట్లాంటి ఏమైనా ఇష్యూ ఉంటే మన ఎలిడెంట్ డెంటల్ హాస్పిటల్కి కాంటాక్ట్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.